పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబరు 3వ తారీఖు బుధవారం. ముందుగా ఈరోజు చాలా సెక్టర్స్ అయితే ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయాయి. లాస్ట్ మూమెంట్లో కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. అయితే సెక్టార్ వైజ్గా పర్ఫార్మెన్స్ అనేది పరిశీలన చేసినట్లయితే పిఎస్యు బ్యాంక్ అనేది ఈరోజు టాప్ లూజర్గా ఉంది. సో దీనికి గల ఒక కారణం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం డిఫెన్స్ సెక్టర్ కూడా టాప్ లూజర్స్గా క్లోజ్ అయింది. ఇక ఐటీ సెక్టర్ ఈరోజు టాప్ గెయినర్గా ఉంది. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్, ఫిన్ నిఫ్టీ అనేది టాప్ గెయినర్స్లోకి రావడం అనేది జరిగింది. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా వీక్గానే క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్లో అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా కన్స్యూమర్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో విప్రో, హిందాల్కో, ఆఫ్కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. బట్ స్టిల్ క్లోజ్ అయిన విధానంలో అంత స్ట్రెంత్ అనేది ఇంకా రాలేదు. ఈరోజు పిఎస్యు సెక్టర్ వచ్చేసరికి టాప్ లూజర్గా ఉంది. అరౌండ్ 3% నెగిటివ్గా క్లోజ్ అయింది. అయితే దాంట్లో స్టాక్స్ ముఖ్యంగా ఇండియన్ బ్యాంక్ అని, పిఎన్బి, అదర్ స్టాక్స్ వచ్చేసరికి అప్ టు 6% దాకా ఇంట్రాడేలో నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే ప్రీవియస్గా ఏంటంటే ఒక హోప్ ఉందన్నమాట, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ హైక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని. అంటే ఫ్రెండ్స్, వేరే కంట్రీస్ నుంచి ఫండ్స్ అనేది ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఆ లిమిట్ అనేది పెంచుతున్నట్టు అప్డేట్ అనేది లేదు. ఎటువంటి ప్రపోజల్ అనేది లేదు. కాబట్టి ప్రస్తుతం స్టాక్స్ ఏంటంటే అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో జనరల్గా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లిమిట్ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, అది టెంపరీగా బుల్లిష్గా పాజిటివ్గా కన్సిడర్ చేసుకొని ఆ యొక్క షార్ట్ టర్మ్లో మొమెంటం అనేది పాజిటివ్గా రావడం జరుగుతుంది. ఎనీహౌ ఈ యొక్క ప్రపోజల్ అనేది లేదు అని చెప్పేసి క్లారిఫై అవ్వగానే ప్రస్తుతానికి పిఎస్యు బ్యాంక్స్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. ఈరోజు ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే యాక్చువల్గా ఏంటంటే సర్వీస్ సెక్టర్కి సంబంధించిన ఈ యొక్క నంబర్ అనేది పాజిటివ్గా రావడం జరిగింది. సో అందుకని ఐటీ స్టాక్స్ ముఖ్యంగా ఈరోజు గ్రీన్లో అయితే ట్రేడ్ అయ్యాయి. మీషో ఐపీఓ గురించి బ్రోకరేజ్ సంస్థలు ఏం చెప్తున్నాయంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇది గ్రోత్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ప్రాఫిటబిలిటీ ఇమీడియట్గా రావడానికి రిస్క్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్ అనేది నడుస్తూ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పేసి ఒక కాషన్ అయితే మెన్షన్ చేశారు. టాటా కమ్యూనికేషన్ షేర్స్ ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి ఇంట్రాడేలో. ఎందుకు అంటే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి దీని మీద బ్రోకరేజ్ సంస్థలు అయితే పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా మకరీ వచ్చేసరికి బై కాల్ అనేది ఇనిషియేట్ చేసింది. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 2210 రూపాయలు పర్ షేర్ అనమాట. అయితే ఎందుకు ఇలా ఇంక్రీజ్ చేశారు అంటే వీళ్ళకి నెదర్లాండ్స్లో ఒక సబ్సిడరీ ఉంది, ఇది టాటా కమ్యూనికేషన్స్కి. వాళ్ళు ఏంటంటే యుఎస్ బేస్డ్ ఏఐ ప్లాట్ఫామ్లో 51% స్టేక్ అనేది ఎక్వైర్ చేస్తున్నట్టు అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఎనీహౌ ప్రస్తుతానికి మ్యాక్రోరీస్ అనే బ్రోకరేజ్ సంస్థ అయితే దీని మీద పాజిటివ్గా ఉంది. అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. కొటాక్ ఏఎంసీకి సంబంధించిన నీలేష్ రా గారు ఏమంటున్నారంటే ఇండియా ఎకానమీ అనేది చాలా బాగా పాజిటివ్గా రెసిలియంట్గా ముందుకు వెళుతుంది. బట్ మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కొంచెం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, రూట్ నుంచి ఏంటంటే మనకి స్ట్రెంత్ అనేది రావడం జరుగుతుంది. వోడాఫోన్ ఐడియా షేర్స్ గత 2-3 రోజుల నుంచి కూడా ర్యాలీ అనేది కనబరుస్తూ ఉన్నాయి. నిన్నటి రోజున షిండియా గారు ఒక మాట అన్నారు, ఏజీఆర్ రిలీఫ్ గురించి ప్రాబ్లీ సెంటర్ అనేది 2025 ఎండింగ్ అంటే డిసెంబర్లో ఒక రిలీఫ్ ఇస్తుంది అని పాజిటివ్గా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారనమాట. అయితే ఫ్రెండ్స్, సిటీ ఏమంటుందంటే ఒకవేళ అదే కానీ జరిగిందంటే డెఫినెట్గా ఇండస్ టవర్స్కి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా అప్పున్నారనమాట ఐడియా వాళ్ళు ఇండస్ టవర్స్కి. సో ఒకవేళ ఏజీఆర్ రిలీఫ్ అనేది వచ్చిందనుకోండి, డెఫినెట్గా ఇండస్ టవర్స్ వాళ్ళ బకాయిలు చెల్లించడానికి స్కోప్ అయితే ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇది బెనిఫిషరీ అని చెప్పేసి సిటీ మెన్షన్ చేయడం జరిగింది. చాలెట్ హోటల్స్ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో రోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే వీళ్ళు ప్రస్తుతం లగ్జరీ హోటల్స్ బ్రాండ్ అనేది లాంచ్ చేశారు, అతివా అని చెప్పేసి. సో ఒక లగ్జరీ హోటల్ బ్రాండ్ అనేది వీళ్ళకి యాడ్ అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో మనం దీన్ని పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఎనీహౌ స్టాక్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా రియాక్ట్ అయింది. బజాజ్ ఫైనాన్స్కి ఏంటంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఆ సబ్సిడరీ ఎంతో ముందు ఇప్పుడు ఇది సపరేట్ ఎంటిటీగా లిస్ట్ అయింది. దాంట్లో ఉన్న కొంత స్టేక్ అనేది అమ్మేశారనమాట, అరౌండ్ 2% అనేది. తద్వారా 1588 కోట్లు అనేది ఫండ్ అనేది రైజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళకి లిక్విడిటీ ఇష్యూ అనేది కొంతవరకు తగ్గుతుంది. ఇది మనం షార్ట్ టర్మ్లో పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక ఐటీ స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. అయితే దానికి గల కొన్ని కారణాలు అనేది మనం పరిశీలన చేద్దాం. ఒకటి వచ్చేసరికి రూపీ వాల్యూ అనేది రికార్డ్ లోలో నడుస్తూ ఉంది, అరౌండ్ 90 రూపీస్కి దగ్గరగా. నెక్స్ట్ వచ్చేసరికి మోతీలాల్ ఒస్వాల్ ఏమంటున్నారంటే లాస్ట్ మన 6 months నుంచి 1 year నుంచి కూడా ఐటీ అనేది అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంది.
ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్ అనేది దీంట్లో అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది వస్తుంది అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం సర్వీస్ సెక్టారు నంబర్ అనేది కూడా పాజిటివ్గా ఉంది కాబట్టి ఐటీ సెక్టర్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఆర్పిపి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఈ యొక్క కంపెనీ షేర్స్ ఇంట్రాడేలో 8% పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. అఫ్కోర్స్ ఏంటంటే వీళ్ళకి ఇలా పాజిటివ్గా రియాక్ట్ అవడానికి కారణం తమిళనాడు నుంచి ఒక ఆర్డర్ అనేది దక్కించుకుంది. సో వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ ఏంటంటే పాజిటివ్గా ఉంది, అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఈరోజు జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దానికి గల కారణం ఏంటంటే వీళ్ళు ప్రస్తుతానికి 15,750 కోట్లు రూపాయలు అనేది వెచ్చించి బీపీఎస్ఎల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫెసిలిటీలో జాయింట్ వెంచర్తో కలుస్తున్నారనమాట. అంటే ఎక్వైర్ చేస్తున్నారు అనుకో సింపుల్గా. బట్ ఎనీహౌ ఇన్వెస్టర్స్ అయితే కొద్దిగా కాషియస్గా ఉన్నారు. ఇక నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే దాని యొక్క స్పాట్ ప్రైస్ 25,985 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.69 అనేది చూపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అయితే స్టిల్ స్లైట్గా బ్యారిష్గా కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి దాని యొక్క స్పాటు 59,333 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.97 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది చూస్తే బ్యారిష్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి దాని యొక్క స్పాట్ ప్రైస్ 85,118 దగ్గర క్లోజ్ అయింది. అంటే అరౌండ్ 85,000కి దగ్గరగా ఉంది. పుట్ కాల్ రేషియో అనేది 0.7 అనేది చూపిస్తుంది. పుట్ కాల్ రేషియో అనేది 0.79 అనేది చూపిస్తుంది. అగైన్ 1 కంటే తక్కువగా ఉందంటే కాల్స్ అనేది సెల్లింగ్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది బ్యారిష్గా కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు 0.13% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే వీక్గా ట్రేడ్ అవుతుంది. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం చూస్తున్న సమయానికి 95 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ వచ్చేసరికి సో ప్రీవియస్గా వీక్లీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి 25,920 దగ్గర అప్రాక్సిమేట్గా. యాక్చువల్గా ఏంటంటే 900 లెవెల్ దగ్గరకు వచ్చి కొంచెం బౌన్స్ అనేది తీసుకుంది. ఇమీడియట్గా మనకున్న సపోర్టు 25,927, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 26,057. బ్యాంక్ నిఫ్టీలో 58,965 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. 59,433 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సెన్సెక్స్లో 84,771 ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. 85,413 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. గోల్డ్లో 1,28,368 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,26,940 ఇంపార్టెంట్ సపోర్ట్. సిల్వర్లో 1,81,157 అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, ఎందుకంటే మంత్లీ లెవెల్ ఉంది అక్కడ. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 1,75,755. ఇక క్రూడ్ ఆయిల్లో 5,405 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 5,350 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. న్యాచురల్ గ్యాస్లో 453 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 440 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. బిట్కాయిన్లో 93,861 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 89,547 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. ఎనీహౌ ఫ్రెండ్స్, ఈరోజు మన మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. బట్ లాస్ట్ మూమెంట్లో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. ఎనీహౌ స్టిల్ ఏంటంటే మనకి గ్రీన్లో అయితే క్లోజ్ అవ్వలేదు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో చూద్దాం, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర కొద్దిగా రికవరీ అనేది జరగడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి బిగ్గర్ పిక్చర్లో. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.